దేవుడికి హారతి అనగానే ముందుగా గుర్తొచ్చేది నేనే. కాని నన్ను కేవలం సువాసనిచ్చే బిళ్ళ అనుకోకండి. నేను మీ హారతి కర్పూరాన్ని. నేను మండిన తర్వాత ఎలాంటి మసి లేదా జాడ మిగల్చను. చూసారా నా త్యాగం ఎంత స్వచ్ఛమైనదో? దీనర్థమేంటో తెలుసా? దేవుడి ముందు మనిషి అహంకారం కూడా నాలాగే పూర్తిగా కాలిపోయి ఏమీ మిగలకూడదు అని. ఇక సైన్స్ పరంగా చెప్పాలంటే నేను మండుతున్నప్పుడు వచ్చే పొగ గాలిలో ఉన్న ప్రమాదకరమైన బ్యాక్టీరియాను, వైరస్లను నాశనం చేస్తుంది. దోమలు, ఈగలు లాంటివి నా వాసన భరించలేవు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, రోగాలు దూరమవ్వడానికి నేనే బెస్ట్. మీరు నా జ్వాలను తదేకంగా చూసినప్పుడు మీ కంటి నరాలు రిలాక్స్ అయ్యి మనసులో అద్భుతమైన ఏకాగ్రత కుదురుతుంది. ఆ చీకటి గదిలో నేను వెలుగుతూ దేవుడి రూపాన్ని మీకు చూపించినప్పుడు ఆ క్షణం మీరు పొందే ప్రశాంతతకు వెలకట్టలేము. అందుకే అంటారు, కర్పూర హారతివ్వని పూజ అసంపూర్ణమని.